వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అమెరికాలో ఉగ్రదాడి జరిగింది. ఇది ఇప్పుడు ఈ వార్త కలకలమైతే క్రియేట్ అవుతోంది. ఎందుకంటే సరే ఇప్పుడు అమెరికాలో అమెరికా మీద దాడి జరిగిందా అంటే కాదు. బట్ అమెరికాలో అన్ని దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయాలు ఉంటాయి. అందులో భాగంగానే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది మీద ఇప్పుడు తీవ్రవాదులు దాడి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కలకలమైతే క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగుల మీద దాడి జరిగినా కానీ అది ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగింది. అంటే అమెరికాలో ఉగ్రదాడి జరిగినట్టే లెక్క. సో దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనకు తెలుసు మన మధ్య అట్లాగే పాక్ మధ్య అంటే ఇద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ట్రంప్ నేనే మధ్యవర్తిగా ఉంటాను, నేనే మధ్యవర్తి వహించాను, యుద్ధం ఆపాను అని ప్రకటన చేసిన కొన్ని రోజుల తర్వాతనే ఇప్పుడు అమెరికాలోనే ఏకంగా ఉగ్రదాడి జరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు. మరి మధ్యవర్తం వహించినటువంటి ట్రంప్ దేశంలోనే ఈ ఉగ్రదాడి జరగడంతో ఇప్పుడు ఒక రకంగా పానిక్ సిచ్యువేషన్, అట్లాగే అమెరికాకి సంబంధించిన అధికారులకు కూడా అర్థం కాని సిచ్యువేషన్, అట్లాగే అమెరికా అధ్యక్షుడికి కూడా ఒక రకంగా షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా అమెరికా ఎక్కడ కూడా అంటే ట్రంప్ ఎక్కడ కూడా మీది ఉగ్రవాదుల దేశమనో లేకపోతే కార్యకలాపాలు మీ దేశంలో జరుగుతున్నాయనో ఎక్కడ కూడా పాక్కి చెప్పలేదు. బట్ మనను అట్లాగే పాక్ని ఇద్దరిని కూడా యుద్ధం జరగకుండా ఆపాను, దాడులు జరగకుండా ఆపాను అనేటువంటిది చాలా గొప్పగా చెప్పుకున్నాడు, మనందరికీ తెలిసిందే. అట్లాంటి దేశంలోనే ఇప్పుడు ఉగ్రదాడి జరగడం, అలాగే ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన రాయబార కార్యాలయంలో ఉద్యోగుల మీద దాడి జరగడమే కాదు, వాళ్ళ కాల్పుల్లో ఇద్దరు చనిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దగ్గరలో ఉన్నటువంటి మ్యూజియంలో, అది ఎక్కడ అంటే ఏం మ్యూజియం అని అంటే యాక్చువల్లీ క్యాపిటల్ జెనిష్ మ్యూజియం, ఇందులో జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్లీ ఈ మ్యూజియంలో ఒక కార్యక్రమానికి ఇజ్రాయెల్ రాయబార్యులు హాజరైనరు. సో ఈ క్రమంలోనే తీవ్రవాదులు అక్కడికి వచ్చి వాళ్ళనే టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. ఇది పక్కకే అంటే వైట్ హౌస్ పక్కనే జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి వైట్ హౌస్ అంటే అసలు ఎవ్వరు కూడా ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందో మనకందరికీ తెలిసిందే. ఎన్ని అంచెల భద్రత ఉంటుందో కూడా మనం ఊహించగలం. ఎందుకంటే వైట్ హౌస్కి దగ్గరలో జరిగింది దాడి అని అంటే మరి ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటే కామన్ పబ్లిక్ ఎవరైనా సరే మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే వైట్ హౌస్ అట్లాగే అమెరికా మీద దాడి చేయాలి అని అంటే ఎన్ని ఏళ్ల పాటు వాళ్ళు అంటే రెక్కి నిర్వహించారు అనుకోండి, లేకపోతే ప్లాన్ వేశారనుకోండి, ఎంత పెద్ద తలకాయ దీని వెనకాల ఉంటే ఇది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనుకోండి, ఇవన్నీ కూడా చర్చ నడుస్తోంది. ఇప్పుడు వైట్ హౌస్ పక్కన ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి జరిగినప్పటికీ కూడా ఇది అమెరికా మీదనే దాడి అని చాలామంది మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి సెక్యూరిటీ లోపమా లేకపోతే ఉగ్రవాదులు అమెరికా దాకా ఎలా రాగలిగారు? వైట్ హౌస్ ఆనుకొని ఉన్నటువంటి ఈ మ్యూజియంలో అనుకోండి, ఇజ్రాయెల్కి సంబంధించిన ఉద్యోగులు, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఉద్యోగుల మీద ఎట్లా దాడి చేయగలిగినరు, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ఇదంతా కూడా సెక్యూరిటీ కొలాప్సెస్ కనిపిస్తున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా అమెరికా లోపల ఒక ఇంకో దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయం దగ్గరలో ఇట్లాంటి ఉగ్రదాడి జరగడం ఇప్పుడు కలకలమైతే క్రియేట్ అవుతోందని చెప్పొచ్చు. అయితే ఈ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ఫ్రీ పాలస్తీనా అంటూ నినాదాలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఆ నినాదాలు చేయడం, కాల్పులు జరపడం, ఆ తర్వాత ఉద్యోగులని టార్గెట్గా కాల్పులు జరపడం, ఇద్దరు ఉద్యోగులు కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు చనిపోవడం ఇప్పుడు కలకలమైతే క్రియేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద ఇప్పుడు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు స్పందించారు. ఇంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో ఉగ్రదాడి ఎలా జరిగింది, సో ఉగ్రవాదులు ఎవరైతే ఈ కాల్పులకు తెగబడ్డారో
వాళ్ళని అతి త్వరగా పట్టుకుంటారని భావిస్తున్నాం అని మాత్రమే చెప్పగలిగారు. ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తున్నాము అన్నటువంటి మాట ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు చెప్పారు. మరి అమెరికా దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతుంది? అమెరికాకి సంబంధించిన అధికారులు ఏం చెప్పబోతున్నారు? ఇంటెలిజెన్స్కి సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ అసలు లేదా? తీవ్రవాదులు ఉగ్రవాదులు అక్కడి వరకు అసలు ఎట్లా రాగలిగారు? మరి లోపం ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాల్సిందే అని ఇజ్రాయెల్కి సంబంధించిన రాయబార అధికారులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో చూడాలి మరి ఈ సెక్యూరిటీ ల్యాప్సెస్ అంటారా, లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించిన రాయబార కార్యాలయం మీద దాడి జరిగినా అక్కడ ఇద్దరు చనిపోయినప్పటికీ కూడా మరి ఎందుకని ఈ సెక్యూరిటీ సిబ్బంది ఇంకా ఈ ఉగ్రవాదుల్ని పట్టుకోలేకపోయారు? అక్కడ ఫ్రీ పాలస్తీనా అంటూ అరుస్తూ ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆర్ వాళ్ళని పట్టుకోవాలి అని డిమాండ్ అయితే వినిపిస్తోంది. కానీ ఇదంతటికీ మూలం ఏంటి అని అంటే డెఫినెట్లీ ఉగ్రవాదులు ఆర్ ఈ ఉగ్రవాదాన్ని అణగదొక్కాల్సిందే అనేది మరోసారి ఇప్పుడు అమెరికా వేదికగా అమెరికా వాసులకి ఆర్ డొనాల్డ్ ట్రంప్కే ఒక రకంగా ఒక సవాల్ విసిరినట్టు అనుకోవచ్చు ఉగ్రవాదులు కూడా. సో చూడాలి దీని మీద మరి అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూడాల్సిందే.